నమస్కారం. ఈ మధ్య పెళ్ళిళ్ళు అనేటువంటివి ఆడంబరాలకి, ఆర్భాటాలకి, ఖర్చులకి నిలయంగా మారిపోయాయి. ఎవరి స్తోమతను బట్టి వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవడంలో తప్పులేదు, కానీ ఒకరు ఆడంబరంగా చేశారని వాళ్ళను చూసి మిగతా వాళ్ళు చేయడం, అప్పుల పాలు కావడం, కుటుంబం నష్టాల పాలు కావడం సరైనటువంటి అంశం కాదు. ఇంకా దీనికి తోడు ఇటీవల పెళ్ళిళ్ళల్లో కొత్త ఆచార వ్యవహారాలు వస్తున్నాయి. అదేంటంటే ఆడపడుచు కట్నం అని ఒకటి, దానితో పాటు బట్టల మీద విపరీతంగా వ్యయం చేయడం. అసలు పెళ్ళి చేసేటువంటి వాడు ఇక పెళ్ళి అంటూ చేయకూడదు జీవితంలో అనేటువంటి స్థితికి వచ్చేశారు. పలానా వాడు మటన్ బిర్యానీ పెట్టాలంటే మనం ఇంకేం పెట్టాలి, అంతకంటే మెరుగైన ఆహారం పెట్టాలి. అరే నాయనా, పెళ్ళి అనేది రెండు కుటుంబాల మధ్య సాన్నిహిత్యాన్ని పెంచేటువంటి సంఘటన, ఒక పుణ్యకార్యం, ఒక పవిత్ర కార్యం. దానికి ప్రాధాన్యత ఇవ్వాలి. వేద మంత్రాల సాక్షిగా జరిగేటువంటి పెళ్ళిలో జంతు వధ చేసి మాంసాహారాన్ని వడ్డించడం, ఇది నిజంగా సమాజం ఎటువైపు వెళ్తుంది? వచ్చేవాళ్ళు దీవించడానికి రావాలి, కానీ భోజనాలకు వచ్చినట్టు వాళ్ళు రావడం. ఇక పెళ్లి తంతును ఎవడు వీక్షించేవాడే లేడు. ఇప్పుడైతే రావడమే భోజనాల టైంకి రావడం, భోజనాలు చేయడం కోసమే వస్తున్నామా అనేటువంటి ఆలోచనలో బంధుమిత్రులు ఉన్నారు. పెళ్ళిళ్ళ విధానం సంస్కరించబడాలి. ఈరోజు మంచిదని, ఈరోజు చెడ్డదని, ఏదో దుర్మార్గపైన ఆలోచన. మంచి మనసుంటే ప్రతిరోజు మంచిదే. ఇప్పుడేం జరుగుతుంది? ఈరోజు మంచిది అనేసరికి కళ్యాణ మండపాల యొక్క రెంటు విపరీతంగా పెరిగిపోతుంది. మంచి చెడులు మనుషుల యొక్క ప్రవర్తన మీద ఆధారపడి ఉంటాయి. గ్రహాలు ఇవన్నీ ఏం చేయలేవని నేనైతే విశ్వసిస్తున్నాను. మనిషి మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకోవాలి. జీవితాంతం కలిసుండే భాగస్వామి మీద విశ్వాసం కలిగి ఉండాలి. రెండు కుటుంబాల మధ్య అనురాగం, మంచి సంబంధాలు నెలకొనేదిగా ఉండాలి. కానీ అప్పుల పాలు కావడం, ఆర్భాటాలకు పోవడం, కట్నాలు కానుకల పేరుతో కుటుంబాలు గుల్ల కావడం, ఇది నిజమైన సంస్కృతి కాదు. వీటిపై పునరాలోచించాల్సిందిగా ప్రతి హిందూ బంధువును నేను వేడుకుంటున్నాను, విన్నవిస్తున్నాను. వినమ్రతతో నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నా ఈ వాదన సరి అయింది అనుకుంటే కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియచేయండి. 10 మందికి ఇది ఉపయోగపడుతుంది అంటే షేర్ చేయండి, లైక్ చేయండి, నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, జై భారత్.